రైస్ అంటే సాధారణ రైస్ తెలుసు, లేదంటే బ్రౌన్ రైస్ తెలుసు. ఈ బ్లాక్ రైస్లోనే 10 రకాలు ఉండడం, దీనికి దానికి ఆ వ్యత్యాసం ఏంటి? సో బ్లాక్ విషయంలో కూడా బేర్ చేసే పరిస్థితి ఉంటుందా? ఉంటుందండి, ధర విషయంలో కూడా ఉంటుంది. ఫస్ట్ ఈ బ్లాక్ రైస్ అనేవి మనకు వేదకాలం నుంచి ఉన్నాయండి, మన వేదాల్లో కూడా ఉంటాయండి. ఈ బ్లాక్ రైస్ గురించి ఉంటాయి అనమాట. దాంట్లో కృష్ణ అనే పదాన్ని సంబోధించారు మనకి. ఇది నలుపు రంగులో ఉంటుంది కనుక, కృష్ణుడు రంగులో ఉంది కనుక ఈ బియ్యానికి ఆ విధమైనటువంటి ఇచ్చారు. సో మన వేదాల్లో బ్లాక్ రైస్ గురించి, అదేవిధంగా రెడ్ రైస్ గురించి, నవారా ఉందండి రెడ్ రైస్, దాని పేరు సంస్కృతంలో నివారణ అని ఉందన్నమాట. చాలా రకాల జబ్బుల్ని నివారిస్తుందని చెప్పేసి. సో ఎప్పటి నుంచో మనకు పూర్వకాలం నుంచి మన భారతదేశంలో ఉంది. ముఖ్యంగా మనకు ఈ ఆసియా ఖండంలో చైనా లాంటి ప్రాంతాల్లో, మన మణిపూర్ లాంటి స్టేట్లో ఎక్కువ బ్లాక్ రైస్ పండించారు. సో దీన్ని హిస్టారికల్గా కూడా పూర్వం రాజులు దీన్ని తినేవాళ్ళండి. మన దగ్గర కూడా శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు, సో అటువంటి పరిపాలన విభాగంలో ఉండేవాళ్ళు, అత్యంత శక్తివంతంగా దృఢంగా ఉండేవాళ్ళు తినాలని చెప్పేసి ఈ బ్లాక్ రైస్ని కూడా కొంత గుప్తంగా దాచుకున్న తిన్నారు వాళ్ళు. సో ఇది ఇప్పుడు ఈ రోజు ప్రజలకు అది అత్యవసరం కనుక దాన్ని బయట పెట్టాల్సిన అవసరం వచ్చింది, ప్రచారం చేయాల్సి వచ్చింది. సో ఈ బ్లాక్ రైస్లో ఇన్ని పోషకాలు ఉన్నాయి, ఇన్ని మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్పేసి శాస్త్రీయంగా కూడా నిర్ధారణ అయ్యింది. దీనికి GI ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగిందండి ప్రభుత్వం వారు. అయితే ఇది పండించినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లాక్ రైస్ దిగుబడి తక్కువ వస్తుందండి. కొంచెం సాధారణ వరి పోలిస్తే ఇప్పుడు మనకు మామూలు వరి 20 క్వింటాలు పండే అనుకోండి, ఇది దాంట్లో సగం పండుతుంది అండి, 10 క్వింటాలు పండుతాయి. అందువల్ల దీన్ని సాధారణ బియ్యం కంటే కొంచెం ఎక్కువ ధరలో దీన్ని ఉండడం జరుగుతుందండి. సో అందుకని ధర పెరుగుతుంది అన్నమాట, దిగుబడి తక్కువ రావడం వల్ల. దాన్ని రెగ్యులర్గా ఇప్పుడు ఈ రైస్ని ఎలా తింటున్నామో దాన్ని కూడా అలాగే తినొచ్చు? తప్పకుండా తినొచ్చండి. ఈ మధ్యకాలంలో మనము ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కనుక ఈ బియ్యాన్ని ఉదయం నానబెట్టేసి రాత్రి అన్నం వండేసుకొని దాంట్లో పాలు పోసి పెరుగు తోడేసేస్తే చద్దన్నం కింద మారుతుందండి, ఫర్మెంటెడ్ రైస్. దీన్ని మార్నింగ్ తీసుకున్నట్లయితే మనకు చాలా ఔషధ విలువలతో ఉన్నట్టుంటాయండి. సో ఈ బ్లాక్ రైస్ని 3 పూటలా తినొచ్చండి. స్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్ కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే మనకు 70% కంటే ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని డయాబెటీస్ పేషెంట్ తీసుకోవద్దు. సో కానీ దీంట్లో అత్యంత లో గ్లైసిమిక్ ఇండెక్స్ మిల్లెట్స్ ప్లస్ నవారా రెడ్ రైస్ కంటే కూడా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది.